జిల్లా గరిడేపల్లి మండలం మంగాపురం గ్రామం ఇనామాస్ సర్పంచ్గా బత్తిని అంజయ్య గౌడ్ నన్ను ఇనామాస్ గ్రామ సర్పంచ్గా ఎన్నుకున్నందుకు మంగాపురం గ్రామ ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీ అన్ని ప్రభుత్వ పథకాలను కళ్యాణ లక్ష్మి అన్ని ప్రభుత్వ పథకాలను ప్రజాసేవకు కృషి చేస్తూ గ్రామ సమస్యలను తీర్చేందుకు కృషి చేస్తానని బత్తిని అంజయ్య గౌడ్ తెలిపారు. ఈ రోడ్లు మా తండా ఊరు గ్రామం వ్యవహారాలు చాలా అండగొందలుగా ఉన్నాయి. ఈ రోడ్లు వెళ్ళాలి, సిసి రోడ్లు అయినా ఏదైనా ఇళ్ళైనా ఇప్పుడు కాలనీ మాకు అసలు ఒక ఇల్లు కూడా రాలేదు. ఇలాంటి సందర్భంలో ఈయన మంచిగా కవరప్ చేయాలని మేమందరం కూడా నేను ఏకోగ్రహం చేసి ఇది చేసినాం. మంగాపురం మన బత్తిని అంజయ్యని ఏకగ్రంగా నిలబెట్టినామంటే ఆయన ఎంత ఎక్కి మంచోడైతే ఎందుకు నిలబెట్టినాం, మనందరం కలిసికట్టుగా పని చేసి ఆయన నిలబెట్టుకున్నాం. ఎందుకంటే మళ్ళీ మనం ఏ పని చేయాలన్నా కానీ చేతన నమ్మకంతో మనం ఆయన నిలబెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకొని నిలదొక్కుని ఆయన పని చేయనప్పుడు ఆయన పనిష్మెంట్ అనుకుంటుంది. నెక్స్ట్ ఇంకోటి దాని వ్యవహారం ఎట్టుందంటే ఎంతోమంది దానికి పోటీ పడ్డా కానీ మన ఊరు గ్రామ పెద్దలు అంతా దాన్ని ఎన్నుకొని సర్పంచ్ అంజని నిలబెట్టుకొని మన అనుకున్న పనులన్నీ చేయాలి. ఇంకోటి దానికి వ్యవహారం ఉంది. మనకి రోడ్లు 3 ఉన్నాయి. మంగాపురం నుంచి రేగడతాండ ఒకటి ఉంది, కితోడం ఒకటి ఉంది, మంగాపురం నుంచి రాయగడ ఒకటి ఉంది. ఈ 3 రోడ్లు ఆయన వేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి కాడికి పోయి దాని అవసరం అయితే నేనే వస్తా. లింగయ్య ఈ బత్తిని అంజయ్య అనేటి ఆయన చదువుకొని ఉన్నాడు. మా ప్రజలందరూ కూడా మంచి పనులు చేస్తాడు. నమ్మకం దారి ఒక జనంలో ఒక మాట ఇచ్చిందంటే చూసే తప్పకుండా పని చేస్తాడు అనే నమ్మకం మా అందరికి ఉంది. మేమందరం కలిసి ఆయన్ని పోటీ పడ్డదానికన్నా ఇనామస్ ఇస్తేనే బాగుంటుంది. ఆయనకి ఎంత గొప్ప పేరు ఉందో ఆ గొప్ప పేరుని మనం సాధించుకొని నిలబెట్టాలని మా ఊరు పెద్దలు చిన్నలు అందరం కలిసి ఆయన నిలబెట్టడం జరిగింది. మంగాపురం కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షుడిని. నా పేరు పేరబైన వెంకటేశ్వర్లు. మాది మారుమూల ప్రాంతం ఇది. అయితే గతంలో మన అంజయ్య గారు చిన్న మెజారిటీతో ఓడిపోవడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ అధికారం లేకున్నా కానీ పోటీ చేసి ఒక 19 ఓట్ల తేడాతోటి ఓడిపోవడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఆ వ్యక్తి నిరంతరం కూడా పార్టీ కోసం ఈ యొక్క కాంగ్రెస్ పార్టీని ఈడిపోకుండా ప్రతిరోజు కూడా ఈ యొక్క పార్టీ కోసం ప్రతి మీటింగ్ కానీ ఏ సమస్య వచ్చినా కానీ పార్టీ కోసం పోరాడిండు. అదేవిధంగా ఇప్పుడు కూడా అన్ని పార్టీలు కూడా కలిసి ఇక్కడ మేము ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. గతంలో చిన్న మెజారిటీతో ఓడిపోయిండు, బలహీనుడు. మనం అందరం కూడా కావాల్సిన మంచి మిత్రుడు, మనకి అన్ని పనులు కూడా చదువుకున్న వ్యక్తి. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మన చిన్న గ్రామానికి పోటీల అవసరం లేదు. అందరం కూడా కలిసికట్టుగా పనిచేసి ఈ గ్రామ అభివృద్ధిని ముందుకు తీసుకోవాలని కోరుకుంటూ, మాకు కొన్ని సమస్యలు ఉన్నాయండి. ఇక్కడ రోడ్డు ఇంతకుముందు గతంలో కూడా మన ఉత్తమ్ కుమార్ రెడ్డి రాగానే మాకు ₹1 కోటి రోడ్డు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ రేషన్ డీలర్ ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పుడు ప్రస్తుతానికి మా దగ్గర రోడ్లు సీసీ రోడ్లు కొన్ని ఉన్నాయి. తర్వాత మా రోడ్డు కూడా ఇప్పుడు ఉన్నటువంటి రోడ్డు కూడా కొంచెం గుంతలైంది. అది కూడా వేయటానికి మేము అందరం కృషి చేస్తున్నాం. నేను అధ్యక్షునిగా, మా మాజీ అధ్యక్షులు, ఇక్కడ పెద్ద మనిషి, మా గ్రామానికి పెద్ద మనిషి ఎల్లాలింగయ్య గారు ఉండు. అదేవిధంగా కితవరిగూడెం కూడా ఒక రోడ్డు బ్రిడ్జి వేసి నిర్మాణం చేయడం కోసం మేము ఇంతకుముందే సార్ దగ్గర పెట్టినాం. అది కూడా అయితే తండకి ఊళ్ళకి అన్ని సదుపాయాలు. ఇప్పుడు ఎక్కువ సీసీ రోడ్లు అయినాయి కానీ డ్రైనేజ్ కాలేదండి. ఆ కాలువలు కూడా మా అభ్యర్థి ముందుండి ఇక్కడ ఈ సర్పంచ్ అభ్యర్థి అయితే, అదేవిధంగా ఇక్కడ వచ్చినటువంటి మా ఉప సర్పంచ్ కూడా ఎన్నుకొని వార్డు మెంబర్లు అందరి సమక్షంలో వాళ్ళు కాకుండా గ్రామ పెద్దలతో సహకారం తీసుకొని ఈ గ్రామాభివృద్ధి కోసం పాటుపడతాడని అతన్ని ఎన్నుకోవడం జరిగింది.